హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన రాజును చూసిన సుభాష్ గుండెలకి హత్తుకొని నాన్న రాజ్ అంటూ ఏడుస్తూ ఉన్న సుభాష్ని చూసి గతం గుర్తు తెచ్చుకున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అయితే మొత్తానికైతే ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన రాజుని చూసిన కావ్య అందరినీ కూడా ఏదో రకంగా రూముల్లోకి పంపించేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా దాచిపెట్టేస్తుంది. రాజ్ లోపలికి రాగానే కళావతి గారు మొత్తానికి మీరు ఇక్కడే ఉంటారనమాట అని చెప్పి అనగానే అవునండి, మొత్తానికి మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఏమోనండి, స్టీరింగ్ ఏడు తిప్పితే అటు వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే కానీ లోపలికి రండి అని చెప్పి లోపలికి అడుగు పెట్టమంటుంది. మొత్తం కూడా ఇక రాజ్ చూస్తూ ఉంటే రాజుకి బ్లాక్ అండ్ వైట్లో కనపడుతూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఈ ఇల్లుని చూస్తుంటే నాకు ఏటో గుర్తుకు వస్తుంది, ఈ ఇంట్లో నేను ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరొక వైపు ఇక వెంటనే కావ్య లోపలికి రండి అని చెప్పి ఇక బెడ్రూమ్లోకి తీసుకొని వస్తుంది. రాజ్ తన బెడ్రూమ్లోకి అడుగుపెట్టి ఇక మొత్తం కూడా అబ్జర్వ్గా చూస్తూ ఉంటాడు. కళావతి గారు మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానండి అని చెప్పి చేతిలో ఇక గిఫ్ట్ పెట్టగానే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో శారీ ఉంటుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది శారీ అని చెప్పి కావ్య మురిసిపోతూ ఉంటే అమ్మయ్య మీకు నచ్చింది కదా, మీకు నచ్చాలని చాలా వరకు ఎన్నో శారీస్లో ఈ శారీ సెలెక్ట్ చేశానండి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. కానీ మరొక వైపు ఆ బెడ్రూమ్ అంతా కూడా రాజ్ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది రాజ్కైతే. ఇక కావ్య చాలా మురిసిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు వీళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన మరుక్షణం రుద్రాని ఏంటో చెప్పు, రాజ్ కేసు అన్నావు కదా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక నోటి వెంట మాట రాదు అప్పుకి. ఏమని చెప్పాలి ఈ కేసు అని చెప్పి వీళ్ళతో చెప్పాను, కేసు గురించి ఏం మాట్లాడాలబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే హలో నిన్నే కింద హాల్లో చెప్పకుండా సీక్రెట్ అని చెప్పి రూమ్లోకి తీసుకొని వచ్చావు కదా, ఏంటో చెప్పు, నాకు చాలా పనులున్నాయి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే రాహుల్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇక అప్పు అయితే ఏమైంది మా ఆయన పేరు పెట్టి అంత గట్టిగా అరిచావు అని చెప్పి స్వప్న అనగానే అక్క ఏమీ లేదక్క, రాజ్బావ కేసులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. రాజ్ బావ అలాగే కావ్యక్క ఇక కారులో వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్లో కొంతమంది దుండగులు వాళ్ళని కావాలని అటాక్ చేసినట్టుగా మాకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ విషయంలో ఇక ప్రతి ఒక్క విషయంలో ఇంట్లో వాళ్ళని అలాగే బయట వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి అనగానే ఏంటి రాజ్కి కావాలని యాక్సిడెంట్ జరిగిందా, కావ్య రాజ్ వెళ్ళిన కారుని కావాలని లోయల్లోకి పడిపోయారా, ఎంత పని జరిగిందే ఈ విషయం మరి ఇంత లేటుగా చెప్తావేంటే అని చెప్పి స్వప్న అంటుంది. ఆ మాటకి అవునక్క, కానీ ఈ విషయంలో నాకు ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అసలు నిజానికి ఆ రకంగా యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసుకుంటున్నాను. తెలుసుకొని ఎవరైనా కానీ ఆ మనిషిని అయితే వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటే రుద్రాని రాహుల్కి ఇద్దరికి చెమట్లు పడుతూ ఉంటాయి. ఏంటి కావాలని కావ్యక్కకి అలాగే రాజ్ బావకి ఏదన్నా అపకారం చేస్తే ఇంటి వాళ్ళని కూడా చూడను అని చెప్పి అప్పు అయితే కావాలని రుద్రాని వంక రాహుల్ వంక చూస్తూ ఉంటే ఇది బాగుంది, నువ్వేదో చెప్తామంటే ఏంటి అనుకున్నాం, మా వంక గుడ్లు ఉరిమి చూస్తున్నావేంటి, రాజ్ నా మేనల్లుడు, వాడిని ఈ చేతులతో పెంచాను అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రానికి నోటి వెంట మాట రాకుండా అప్పు అయితే ఇక ఆ రూమ్లోని రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ మాటలన్నీ చెప్తూ ఉంటుంది. మరొకవైపు అపర్ణ తీసుకొని రూమ్లోకి తీసుకొచ్చిన ఇందిరాదేవి అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇద్దరికి కూడా రండి గేమ్స్ అన్నీ కూడా మనం ఇంట్లో కూడా ఆడుకోవచ్చు అత్తయ్య అని చెప్పి ఇక గబగబా ఓపెన్ చేసి ధాన్యలక్ష్మి ఈ చీరలన్నీ కొత్త చీరలు చూడు ధాన్యలక్ష్మి అనగానే ధాన్యలక్ష్మి మైమర్చిపోతుంది. ఇక రూములోకి వచ్చిన సంగతే మర్చిపోయి చీరలు చూసి అక్క ఈ చీర ఎంత బాగుందో, ఈ చీర కూడా మీకు బావగారే తీసుకొచ్చారా, ఇందాక తెచ్చిన చీర కూడా బావగారే తెచ్చారా, నువ్వేమీ అనుకోపోతే నాకు ఈ 2 చీరలు కావాలక్క అనగానే అయ్యో ధాన్యలక్ష్మి నీకంటే ఎవరు ముఖ్యం చెప్పు,
ఈ 2 చీరలే కర్మ, ఇంకా లోపలున్నాయి రా అని చెప్పి ఇంకా కావాలని టైం అనేది ఇంకా గడవాలని బీరువా అంతా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇందిరాదేవి అలానే చూస్తూ ఉంటుంది అపర్ణ వంక. అత్తయ్య గారు మీకు ఏ చీరలు నచ్చలేదా అనగానే, అపర్ణ ఏంటి అపర్ణ ఇదంతా, చిన్నపిల్లలాగా ఇంట్లో రూమ్లో గేమ్స్ అన్నావు, ఇక్కడికి తీసుకొచ్చి బీరువా మొత్తం కూడా ఓపెన్ చేసి చీరలు చూపిస్తున్నావు, ఏమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య అక్కకేమీ అవ్వలేదు, కొంచెం సేపు మీరు సైలెంట్గా కూర్చోండి అత్తయ్య, నాకు ఈ చీరలన్నీ బాగా నచ్చాయి, నాకు నీకు ఇక మెజర్మెంట్స్ ఒకటే కాబట్టి బ్లౌజులు కూడా ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కసారి నేను కూడా కట్టుకోవచ్చు కదా అక్క అనగానే, అయ్యో కట్టుకోవచ్చు దాని లక్ష్మి, ఖచ్చితంగా కట్టుకోవచ్చు అత్తయ్య, మీరు ఈ చీరలు చూస్తే మీకు బోర్ అనిపిస్తుంది, మీరు ఇలా రండి, ఇదిగోండి ఈ బొమ్మను చూసారా, ఈ బొమ్మ అంతకుముందు రాజ్ తీసుకొచ్చిన బొమ్మ, ఇది ఎంత బాగుందో చూడండి అని చెప్పి చేతిలో పెడుతూ ఉంటే, ఇక ఇందిరాదేవి అయితే మనసులో ఏంటి అపర్ణ ఈ రకంగా ప్రవర్తిస్తుంది, నిజానికి ఆ రుద్రాన్ని చెప్పినట్టు అపర్ణకి ఏమన్నా అయ్యిందా, లేదంటే అపర్ణ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, అసలు ఏ రకంగా అక్కడ గేమ్ అనింది, అక్కడ ఆటలాడుతూ ఉంటే ఇక లోపలికి తీసుకొచ్చింది, ఇక్కడేమో చీరలు చూపిస్తుంది, కావాలనే ఈ విషయాల్లో అపర్ణ ఏదో దాచిపెడుతుందా, లేదంటే అపర్ణలో నిజంగానే తేడా కలిగిందా అని చెప్పి ఇందిరాదేవి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మొత్తానికైతే రాజ్ రావటం, ఇక రాజ్ అయితే ఇల్లంతా కూడా పరిశీలనగా చూడటం ఇక జరుగుతూ ఉంటే, కావ్య ఏమండి ఈ ఇంటికి మీరు ఆ దేవుడి నిర్ణయం ప్రకారమే ఇంటికి వచ్చారు, ఈరోజు మీరు ఇలా ఇంటికి వచ్చారు, కానీ నిజానికి ఏదో ఒక రోజు మీ గతం మొత్తం గుర్తు తెచ్చుకొని ఇంటికి రావాలండి అని చెప్పి రాజుని చూసుకుంటూ అలాగే ఉండిపోతుంది. కళావతి గారు అని చెప్పి అనగానే, అవును మీరు ఒక్కరే ఉంటారా, ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి రాజు అనగానే, వాళ్ళందరూ గుడికి వెళ్ళారండి, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను అనగానే, చూసారా నేను అడ్రస్ని ఏ రకంగా పట్టుకొని తీసుకొని వచ్చాను అనగానే, అవునండి మీరు నిజంగా సూపర్, మీరు సూపర్ అంతే అని చెప్పి కావ్య అంటుంది. ఇక సరే కానీ నేను బయలుదేరుతానండి కళావతి గారు అని చెప్పి అనగానే, సరే రండి అని చెప్పి ఇక ఫాస్ట్గా రాజుని కిందికి పిలుచుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా ఇక చూస్తూ ఇక అపర్ణ ఈరోజు నాకు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది, నేను వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాను, కావాలంటే మీ ఇద్దరు చీరలు చూసుకోండి అని చెప్పి ఇందిరాదేవి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలోపలే కావ్య రాజుని బయటికి పంపించేస్తూ, అమ్మ బాబోయ్ ఇక అమ్మమ్మ అలాగే అందరూ బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పి మెయిన్ డోర్ అయితే ఇక క్లోజ్ చేసేస్తుంది. ఇక రాజ్ ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే, అమ్మయ్య అని చెప్పి క్లోజ్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది కావ్య. ఒక్కసారిగా ఎదురుగా సుభాష్ ఉంటాడు. సుభాష్ అప్పుడే బయట నుంచి లోపలికి వస్తూ రాజుని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది సుభాష్కి. నిలువెత్తు రాజుని చూసి నన్న రాజ్ అని చెప్పి ఇక ఒక్కసారిగా రాజుని గట్టిగా పట్టుకుంటాడు. అంతే ఇక కావ్య, అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారండి అని చెప్పి ఇక గబగబా మనసులో అనుకుంటూ, అది మావయ్య గారు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. రాజ్ దగ్గర పట్టుకొని, నాన్న రాజ్ వచ్చేసావా, రాజ్ నా కోసం వచ్చావా నాన్న అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇక ఏడ్చేస్తాడు చిన్న పిల్లవాళ్ళలాగా. సుభాష్ అయితే మావయ్య గారు, అయ్యో మావయ్య గారు అని చెప్పి చేయి పట్టుకొని పక్కకి లాక్కొస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా రాజ్ అలా సుభాష్ హత్తుకోగానే గుండెంతా కూడా ఒక రకంగా భారంగా అయిపోతుంది. ఇక మొత్తానికైతే రాజ్కైతే అది మీరు అని చెప్పి అంటూ ఉంటే, అరే రామ్ గారు మీరేమి కంగారు పడద్దు, ఆయన మా అంకుల్, మీరు అచ్చం మా అంకుల్ వాళ్ళ అబ్బాయిలాగా అనిపించేసరికి మిమ్మల్ని అలా పట్టుకున్నారు, అంతే అని చెప్పి అనగానే, అమ్మ కావ్య అనగానే మావయ్య గారు అని చెప్పి ఇక సైగ చేస్తుంది. రాజ్ ఇక వెంటనే మనసులో ఒక్కసారిగా సుభాష్ అలా పట్టుకొని ఏడ్చేసరికి గుండెల్లో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది రాజ్కైతే. లేదు, తప్పకుండా కళావతి గారు కావాలని ఏదో నా దగ్గర దాచిపెడుతున్నారు. ఈ ఇల్లు నాకు అస్సలు కొత్తగా అనిపించలేదు. ఈ ఇల్లుని చూసినా, ఈ మనిషిని చూసినా, కళావతిని చూసినా నాకెందుకో దగ్గర మనుషుల్లాగే అనిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు నన్ను పట్టుకొని ఏడ్చిన ఈయనని చూస్తుంటే స్వయాన నా తండ్రిలాగా నాకు అనిపిస్తుంది.
ఎందుకు కళావతి గారు నాకు ఏమీ చెప్పకుండా ఎందుకు మాటలు మార్చేస్తున్నారో అర్థం కావట్లేదు. త్వరలోనే తెలుసుకుంటాను కళావతి. ఖచ్చితంగా నువ్వు నాకు ఏమవుతావో, ఈ కుటుంబానికి నాకు ఏంటి సంబంధం, ఈ ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక సరే కళావతి గారు నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక రాజు వెళ్ళిపోతాడు. ఇక సుభాష్ అయితే కన్నీరు తుడుచుకుంటూ అమ్మ కావ్య రాజుని పట్టుకొని ఎందుకమ్మా బయటికి వెళ్ళనిచ్చావు, వాడు ఇంటివాడు, నా కొడుకు, ఈ ఇంటి వారసుడు, రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇక బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మావయ్య గారు మీరు బాధపడకండి, మీ అబ్బాయి బ్రతికే ఉన్నారని నేను చాలాసార్లు చెప్పాను, కానీ మీరెవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆయనకి తీసుకొని వెళ్ళి ఏమండి నేను మీ భార్యని, ఇదిగోండి మీ కన్న తండ్రి అని చెప్పే స్థితిలో లేను మావయ్య గారు. ఆయనకి గతం మొత్తం కూడా మర్చిపోయారు. యాక్సిడెంట్లో గతం మర్చిపోయి ఇప్పుడు వేరొకరి దగ్గర ఉంటున్నారు. ఆయనకి మీరెవరో నేనెవరో ఎవ్వరూ గుర్తులేదు మావయ్య గారు అని చెప్పి కావ్య చెప్తుంది. ఒక్కసారిగా సుభాష్ అయితే అమ్మ కావ్య ఏం చెప్తున్నావమ్మా, వాడికి గతం గుర్తులేదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాడమ్మా అనగానే ఆయన గతం మర్చిపోయినా ఆయన ప్రేమ అనురాగాలు మర్చిపోలేదు మావయ్య గారు. చెప్పాను కదా ఒకరోజు హాస్పిటల్లో ఆయన నన్ను అడ్మిట్ చేశారని. ఆ రోజు నుంచి ఆయన నాకు పరిచయం చేసుకొని నేను బయట ఆవిడలాగా ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన దృష్టిలో నేను ఒక ఫ్రెండ్ని, అంతే మావయ్య గారు. ఈ విషయం అత్తయ్య గారికి కూడా చెప్పాను. అత్తయ్య గారు కూడా ఇక ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకి ఏమి జరగకూడదని, ఇంట్లో ఎవరికి కూడా ఆయన బ్రతికే ఉన్నారని, ఆయన ఉన్న అడ్రస్ తెలిసి కూడా చెప్పట్లేదు. దయచేసి మీరు కూడా ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు మావయ్య గారు అని చెప్పి ఇక కావ్య అయితే సుభాష్కి చెప్తుంది. అమ్మ కావ్య నువ్వు చెప్పినట్టుగా వాడు గతం మర్చిపోయాడు. వాడికి గతం గుర్తు చేస్తే వాడి ప్రాణాలకు ముప్పని నువ్వు అంటున్నావు. మరి ఈ విషయంలో వాడికి ఎప్పుడు గతం గుర్తుకొస్తుందమ్మా, వాడు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడు? నాకు వాడిని చూడాలనిపిస్తుంది, వాడినితో మాట్లాడాలనిపిస్తుంది, వాడు మునుపట్లాగా మన ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది అనగానే మావయ్య గారు ఇదంతా త్వరలోనే జరుగుతుంది. ఆయన లేడు అనుకున్నప్పుడే ఆ దేవుడు మనకి ఆయన్ని కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. ఆయనకి గతం ఎందుకు గుర్తుకు రాదు? ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఆయన ఇప్పటికే ఈ అడ్రస్ ఆయనకి తెలియకపోయినా ఆయనంతలో ఆయనే ఇంటికి వచ్చారు. అంతెందుకు మొన్న సంతకం కూడా ఆయన చేతే పెట్టించి తీసుకొని వచ్చాను. ఆయన సంతకం గుర్తుంది, ఆయన తిరిగి పెరిగిన ఇల్లు గుర్తుంది. అంతెందుకు ఆయన మనసు, నేను అతని భార్యనని ఆయనకు గుర్తు లేకపోయినా నాకు అతనికి ఏదో సంబంధం ఉంది అని మాత్రం ఆయన గుర్తు పెట్టుకొని నన్ను పదే పదే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తుకొస్తుంది మావయ్య గారు, కానీ మీరు మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి అని చెప్పి అనగానే సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగా నా కొడుకు బ్రతికే ఉన్నాడు, అంతకంటే నాకు సంతోషమేముంది అని చెప్పి సుభాష్ అయితే ఇక ఆనందంతో ఇక రూమ్లోకి అయితే వస్తాడు. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక సుభాష్ చాలా సంతోషంలో ఉండడం చూస్తారు. ఒరే సుభాష్ ఏమైందిరా, ఎంత ఆనందంగా ఉన్నావేంటి అని చెప్పి ఇందిరాదేవి అనడంతో అమ్మా ఎందుకమ్మా ఆనందంగా ఉండకూడదు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, అలాంటప్పుడు నేను ఎందుకు సాడ్గా ఉండాలి? అందుకే నేను ఈ రోజు నుంచి నా మనసులో ఉన్న భారం అంతా దించేసుకున్నాను. నా కొడుకు ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకంతోనే ఉన్నాను. అపర్ణ చెప్పినట్టుగా నా కొడుకు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు అని చెప్పి అనగానే అపర్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సుభాష్ని. ఇక మొత్తానికైతే ఇక సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా ఇక బెడ్రూమ్లో మాట్లాడుకుంటారు. అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఏమండి మన అబ్బాయి అనగానే అవునపర్ణ ఇంటికి వచ్చాడు, వాడిని నా కళ్ళారా చూశాను, వాడికి గతం గుర్తులేదని కావ్య చెప్పింది. త్వరలోనే ఏదైనా మంచి డాక్టర్ని పిలిపించి వాడికి గతం గుర్తుకొచ్చేలాగా నేను చేస్తాను అపర్ణ, నా కొడుకు రాజుని నా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి సుభాష్ అయితే ఎమోషనల్ అయిపోతాడు. మొత్తానికైతే ఇక ఈ విధంగా రాజు ఇంటికి రావటం వెళ్ళిపోవటం కూడా జరిగిపోతుంది. ఇక రుద్రాణి ఒక్కసారిగా ఇక రాహుల్ దగ్గరికి స్పీడ్గా లోపలికి వస్తుంది. మమ్మీ ఏంటి మమ్మీ నన్ను ఎందుకు అంత స్పీడ్గా లాక్కొచ్చావు అనగానే ఒరే స్టూపిడ్, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందారా అనగానే ఏమైంది మమ్మీ ఏం జరిగింది అనగానే ఈరోజు మన ఇంటికి
ఎవరు వచ్చారో తెలుసా అనగానే, ఎవరు మమ్మీ వచ్చింది, ఎవరు రాలేదు కదా అనగానే, అరే పిచ్చోడా, ఇంటికి వచ్చింది రాజురా. రాజు రావడం నా కళ్ళారా నేను చూశాను. ఇక కావ్య అలాగే ఇక రాజుని పంపించేయడం కూడా చూశాను. రాజు బ్రతికే ఉన్నాడురా, వాడు బ్రతికే ఉన్నాడు. వాడిని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. ఆ దేవుడు మనల్ని మళ్ళా మోచేయి నీళ్ళు తాగేలాగే చేశాడానని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాను, వాడికి గతం గుర్తులేదు. వాడికి ఇంటి వరకు వచ్చినా మనం ఎవరమో తెలీదు. కావ్యను కూడా గుర్తుపట్టలేదు. కావ్య కూడా రామ్ గారు అని చెప్పి కారులో పంపించేసింది. ఇదంతా మన మంచికే జరిగింది. అసలు ఆ రాజ్ ఎక్కడుంటున్నాడు, వాడికి ఏం జరిగింది, వాడు ఎవరు పంచన ఉంటున్నాడో అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. పద పద అని చెప్పి కారు తీసుకొని ఇక వెంటనే ఇక బయలుదేరుతుంది రుద్రాణి. ఇక ఇంతలోనే ఇక రాజు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు అడ్రస్ని ఇక రాహుల్ అలాగే రుద్రాణి తెలుసుకుంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక యామిని అయితే ఇక పెళ్ళి నాకు బావకి అయిపోతుంది. హ్యాపీగా నేను బావ సంతోషంగా ఉంటాము. ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ కావ్య ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక రాజుని ఇక తీసుకెళ్ళలేదు. 3 ముళ్ళ బంధం పడిపోయిన మరుక్షణం రాజ్తో నేను ఫారెన్ వెళ్ళిపోతాను మమ్మీ అని చెప్పి ఇక సంతోషంలో మునిగిపోతూ ఉంటుంది. ఎంతలోనే రుద్రాణి ఇక ఇంటికి వస్తుంది. ఎవరది అని చెప్పి ఇక యామిని బయటకు డోర్ తేగానే రుద్రాణి వెంటనే యామిని అంటే నువ్వేనా అని చెప్పి అనగానే, అవును నేనే యామినిని అనగానే, చూడు యామిని, నువ్వు చేసేదంతా కూడా నాకు తెలుసు. మీ ఇంట్లో ఉన్నది నా మేనల్లుడు రాజ్ అని చెప్పనగానే ఒక్కసారిగా యామిని గుండె బద్దలైపోతుంది. లేదు నా కాబోయే భర్త మీ మేనల్లుడు ఎవరు, మీరు తప్పు అడ్రస్కి వచ్చారు అనగానే, లేదు కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. ఇప్పుడు లోపలికి వెళ్ళింది స్వరాజ్, దుగ్గిరాల వారసుడు, స్వయాన నాకు మేనల్లుడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఖచ్చితంగా వాడు రాజే అనగానే, మీరు ఎందుకు వచ్చారు, నన్ను నా బావని విడదీయడానికి వచ్చారా అనగానే, చాలు ఆపోయామని మొత్తం మాకు తెలిసిపోయింది. కానీ నేను నీ వైపే ఉన్నానని చెప్పడానికే వచ్చాను అనగానే, ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, మీరు అంతా నాగ్గా బాగానే ప్లాన్ చేసావు. యాక్సిడెంట్ చేయించి రాజ్ గతం మర్చిపోయేసరికి రాజుని కాస్త రామ్గా మార్చి పెళ్లి చేసుకోబోతున్నావు. బాగానే ఉంది నీ ఐడియా. నువ్వు ఒకప్పుడు రాజుని పిచ్చిగా ప్రేమించావు కాబట్టి, నీ పిచ్చిలో నీకు ఆనందం ఉంది కాబట్టి రాజుని రామ్గా మార్చావు. బాగానే ఉంది. కానీ ఈరోజు రాజ్ ఎక్కడికి వచ్చాడో తెలుసా? సరాసరి ఇక వాడు పుట్టి పెరిగిన ఇంటికే వచ్చాడు. వాడి తండ్రిని కలిశాడు, వాడి భార్యని కూడా కలిశాడు. కానీ పాపం గుర్తుపట్టలేక ఇంటికి వచ్చాడు. కానీ ఎంతసేపు చెప్పు, వాడికి 2 నిమిషాల్లో గతాన్ని గుర్తుకు తీసుకొని వాడిని తీసుకొని వెళ్ళిపోవడానికి అనగానే, ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు మీరు? నా రాజుని నన్ను విడదీయడానికి ఎవరు వస్తారు అనగానే, ఈరోజు నేను వచ్చాను, రేపు ఇక మా వదిన అలాగే అన్నయ్య వస్తారు. ఇక రేపటి రోజు గతం గుర్తు రాకపోయినా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు పెళ్ళి చేసుకుని ఇంకా పెళ్ళి 2 నెలల పాటు ఇలాగే పెళ్ళి అనుకుంటూ కలలు కనడం తప్ప ఏమీ జరగదు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి వెంటనే యామిని, ఏంటి మీరు చెప్పేదేంటి? నా రాజు నన్ను విడదీసే వాళ్ళు ఎవరూ లేరు. ఇక నా రాజుని నేను పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతున్నాను అనగానే, గుడ్, చాలా బాగుంది ఐడియా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్ళి అనేది 2 నెలల వరకు పెట్టుకోవద్దు. పెళ్ళి అనేది రేపే పెట్టుకొని ఎల్లుండి కల్లా ఫారెన్ తీసుకొని వెళ్ళిపో. లేదంటే రాజుని దుగ్గిరాల ఇంటికి తీసుకొని వస్తుంది ఇక మా వదిన మా అన్నయ్యకి రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. వాళ్ళు రాజు గురించి చాలా సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా రాజు గతం గుర్తుకొచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు లోకల్లో ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు. అదే నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతే ఇక రాజు ఎక్కడా కనబడకపోయేసరికి కుమిలిపోయి కుసించిపోతారు. నేను మొత్తం సపోర్ట్ నీకే చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఎలాగైనా నువ్వు ఆ రాజుని ప్రేమించావు కాబట్టి నీ ప్రేమే గెలవాలని కోరుకుంటాను అనగానే, ఇదంతా బాగానే ఉంది. మరి నా ప్రేమను గెలిపించడానికి వచ్చారు అంటే మీకు ఏం కావాలో అని చెప్పి ఆమెని అనగానే, తెలివైన దానివే, మీ ప్రేమని గెలిపిస్తే నాకేం వస్తుంది
అని అనుకుంటున్నావు కదా, ఆస్తి ఆస్తి మొత్తం నాకు వస్తుంది. నా కొడుకు ఎండీ చైర్లో కూర్చుంటాడు. ఇక తాళాల గుర్తు నా చేతిలో ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ రాజు కనబడక చనిపోయాడా బ్రతికాడా భ్రమలో ఉన్నారా అని ఇక అనుకుంటూ పిచ్చి వాళ్ళని చేసి అందరి చేతిలోంచి నేను ఆస్తిని తీసుకోవడం నాకు నిమిషం పని అని చెప్పి రుద్రాని యామినితో చెప్తుంది. ఇక వెంటనే రుద్రాని అయితే పెళ్లి చేసుకుని ఇక ఫారెన్ తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఐడియా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక యామిని వెంటనే కూడా రుద్రాని మాటలు ఇక తీసుకొని, మమ్మీ డాడీ ఇక రాజ్ బావకి ఖచ్చితంగా 2 నెలలు పెళ్లి టైం ఉందని చెప్పాను. ఇప్పుడు రేపే పెళ్ళి అంటే డౌట్ వస్తుంది. అది కూడా కావిని కలవడానికి ఇంటికి కూడా వెళ్ళాడంట. ఖచ్చితంగా ఇక బావ మెల్లమెల్లగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు నీకు ఇచ్చిన మాట నేను కనపడం. ఇక గతం గుర్తుకొచ్చిన మరుక్షణం నేను అనే దాన్ని కనపడతాను కాబట్టి నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు. కాబట్టి ఈరోజు బావకి పాలల్లో ఇక నిద్ర మాత్రలు కలిపేసి పడుకునేలాగా చేస్తాను. రేపు మార్నింగే బావని తీసుకొని కళ్యాణ మండపం వెళ్ళి అక్కడ బావకి నాకు పెళ్లి జరిగిపోవాలి. మత్తులో ఉండి నాకు మ్యారేజ్ చేసుకోవాలి. నాకు కావాల్సింది అదే. ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని నేను ఫారెన్ వెళ్ళిపోతాను. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బావ మెలకువగా ఉండకూడదు అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ తాగిన పాలల్లో ట్యాబ్లెట్లు అయితే వేస్తుంది ఇక యామిని. ఇక రాజు అయితే రావడంతోనే చాలా ఘోరంగా మూడీగా ఉంటాడు. రూమ్ అంతా కూడా చూస్తూ అసలు ఈ రూమ్ కానీ ఈ మనుషులు కానీ అసలు ఈ ఇల్లు కానీ నాకు ఎంత కొత్తగా ఉందో. అలాంటిది ఆ ఇల్లు నాకు తెలియకుండానే నేను ఆ ఇంటికి వెళ్ళాను. నేను ఆ ఇంట్లో ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అతను నన్ను పట్టుకొని ఇక ఏడ్చేసి ఇక నా కొడుకులాగా కనపడుతున్నావని అబద్ధం చెప్పారు. లేదు, ఖచ్చితంగా నా ఇల్లది. నాకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. కళావతి గారు నా దగ్గర ఎందుకో దాచి పెడుతున్నారు. నేను ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? రేపు ఖచ్చితంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడగాలి. అసలు నాకు యాక్సిడెంట్ అయ్యి నిజంగా కోమాలో ఉన్నానా, లేదంటే అసలు ఏం జరిగిందో వేరే డాక్టర్తో మాట్లాడాలి. రేపు ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి రాజు అయితే ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే బావా అని చెప్పి యామిని వచ్చి, బావా నువ్వు టిఫిన్ చేస్తావా భోజనం చేస్తావా బావా అంటే, ఏమి చేయను యామిని, నా మూడు బాగాలేదు, నాకు ఇప్పుడు ఏమి వద్దు అనగానే, పోనీ బావా అట్లీస్ట్ ఈ పాలైనా తాగు బావా అని చెప్పి పాలైతే తీసుకుని వస్తుంది. ఇక వెంటనే రాజు అయితే సరే అని చెప్పి పాలు తాగుతాడు. ఇక తాగి ఇక వెంటనే కూడా ఇక నిద్రపోవడానికి అట్లానే మంచం మీద కూలబడిపోతాడు. ఇక వెంటనే యామిని, అమ్మయ్య అనుకున్న టయానికి అనుకున్నట్టు రేపు పెళ్ళి జరిగిపోతుంది మమ్మీ. రాజ్కి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నిద్రలోనే ఉంటాడు కాబట్టి ఊరు దాటించేయచ్చు అని చెప్పి ఇక యామిని అయితే ఇక రాజు గురించి చాలా పెద్ద ప్లానే వేస్తుంది. ఇటు చూస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా అమ్మయ్య రేపు పొద్దున్నే రాజుని ఇక ఊరు దాటించేస్తుంది. అలాగే పెళ్లి కూడా అయిపోతుంది. ఈ కావ్య ఈ ఇంట్లోనే ఇక కుమిలిపోతూ కూసించిపోవాలి అని చెప్పి రుద్రాని అయితే చాలా హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తుంది పరుగున. ఏంటి కావ్య ఏంటప్పు అనగానే, అక్క నేను ఇక మా పోలీస్ ఆఫీసర్తో ఎంక్వైరీలు మొదలుపెట్టాను. ఆ యామిని సామాన్యురాలు కాదక్క. అది చాలా చాలా ఘోరంగా రాజ్ బావని తన సొంతం చేసుకోవడానికి మీ ఇద్దరికీ యాక్సిడెంట్ చేయించింది. మీరు సామాన్యంగా లోయలో పడిపోలేదు, ఒక బుల్లెట్ తగిలి పడిపోయారు. ఎంక్వైరీ మొత్తం చేశాను, ఆ కిల్లర్ని కూడా పట్టుకున్నాము. అతను చెప్పాడు యామిని అనే అమ్మాయి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిందని. కళావతి గారిని చంపాలనుకుంటే ఇక ఆయనతో పాటు ఉన్న వ్యక్తి కూడా లోయలో పడిపోయాడని. అంటే అంతకుముందు నుంచే మన బావకి అలాగే ఆ యామినికి పరిచయం ఉందా అని చెప్పనగానే, అవునక్క కాలేజ్ డేస్ అప్పుడు రాజ్బావని ఇష్టపడిందంట. తను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలనే మనస్తత్వం కలదంట. తను డ్రగ్స్కి కూడా అలవాటు పడి ఒక రకంగా సైకోలాగా మారిపోయిందంట. ఇవన్నీ కూడా తన ఎంక్వైరీలో తెలిసాయి. ఇంకొక విషయం ఏంటంటే బావని ఇక పెళ్లి చేసుకోపోతుందని మనం అనుకున్నాం కదా. ఆ విషయంలో ఇక ఖచ్చితంగా రాజ్బావని పెళ్లి చేసుకొని ఎక్కడికైనా ఊరు తీసుకొని వెళ్ళిపోతుందేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది. ఎందుకంటే రాత్రి కానిస్టేబుల్ వాళ్ళని ఇంటి దగ్గర నేను ఏం జరుగుతుందో అబ్జర్వేషన్కి పెట్టాను. అతనైతే క్లియర్ అండ్ కట్గా చెప్పాడు. వాళ్ళు పెళ్ళి అనేది 2 నెలలు కాదు, రేపే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది.
పదక్క బావకి గతం గుర్తు చేసి ఇంటికి తీసుకొని వద్దాం అనగానే, అప్పు ఏం మాట్లాడుతున్నావే, బావకి గతం ఎలా గుర్తు చేయాలి, బావకి గతం గుర్తుకు వస్తే పర్వాలేదు, కానీ ఆయనకి ఏమైనా జరిగితే ఏం చేయాలి అనగానే, ఇంతలోనే సుభాష్ అపర్ణ ఇద్దరు వస్తారు. కావ్య ఇంత జరుగుతున్నా ఇంకా మనం ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే ఆ యామిని నా కొడుకుని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది. ఈరోజు నా చేతిలో ఒక పెద్ద డాక్టర్ అయితే ఉన్నాడు. వాడు ఇక చిన్నప్పటి నుంచి నా క్లాస్మేటే. వాడు పెద్ద పెద్ద చదువులు చదివి చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు. వాడు నేను చెప్పిన విషయాలన్నీ విన్నాడు. గతాన్ని గుర్తు చేయడం చాలా సింపుల్ థింగ్ అని, గతం గుర్తు చేసినంత మాత్రాన మనిషి చావరు, చచ్చిపోరని, ఇక ఏమీ జరగదని గ్యారంటీ చెప్పాడు. ఇప్పుడు ఆన్ ది వేలో కూడా ఉన్నాడు. కావ్య పద, నా కొడుకుని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేద్దాం అని చెప్పి సుభాష్, అపర్ణ, అప్పు ఇక కావ్య మొత్తానికైతే ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఇక ఒక్కసారిగా యామిని ఇక కారులోని ఇక రాజు అయితే మత్తుగా ఉండటంతో మెల్లగా లేచేసరికి ఇక యామిని, బావా రా బావా, కారులో కూర్చో బావా అని చెప్పి కూర్చోబెడుతుంది. రాజ్కి అయితే ఏమీ తెలియదు. అమ్మయ్య, రాజ్కి మత్తు దిగే లోపలే పెళ్లి జరిగిపోవాలి మమ్మీ అని చెప్పి ఇక కారుని ఇక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. యామిని అయితే ఇక ఒక్కసారిగా దూరం నుంచి కార్ని ఫాలో చేస్తూ, అప్పు అయితే ఆ కారులో బాగున్నాడు. కానీ ఇక యామిని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో అని చెప్పి ఇక ఫాస్ట్గా మొత్తానికైతే ఇక యామిని రాజుని తీసుకుని వెళ్ళి ఒక గుడి దగ్గర ఆఫ్ చేస్తుంది. ఇక రాజు అయితే చాలా మత్తుగా అట్లా కళ్ళు తెరిచి కళ్ళు మూస్తూ కనబడుతూ ఉంటే ఇక చేతికి మంగళసూత్రాలు గొలుసిచ్చి, బావా బావా నా మెడలో 3 ముళ్ళు వేయి బావా అంటూ ఉంటే ఒక్కసారిగా రాజుకైతే ఏమీ అర్థం కాదు. ఇక మనసులో ఒక్కసారిగా కళావతి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక మేలు ముసుగులో కావ్య మోహం తీసుకొని ఇక చూపించి మంగళసూత్రాల గొలుసు కట్టుతున్న విషయం, ఇక గొడవ జరుగుతున్న విషయం, కళావతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్న విషయం, పెళ్లి తంతంతా గుర్తుకు వస్తుంది. నో అని చెప్పి మంగళసూత్రాల గొలుసు అయితే ఇక పక్కన పడేస్తాడు. ఒక్కసారిగా బావా అనగానే ఇక ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ని మొత్తం కూడా మొహం మీద బాగా వాటర్ పోసుకుంటాడు. అదంతా కూడా యామిని చూస్తూ బావా బావా అని చెప్పి అంటూ ఉంటే చాచి చంపకేసి కొడతాడు రాజ్ అయితే. బావా అనగానే, బావా కాదు రాజ్, స్వరాజ్, దుగ్గిరాల వారసుణ్ణి స్వరాజ్, నోటికి వచ్చినట్టుగా బావా అని పిలుస్తావేంటి? యామిని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాకు నా భార్యని ఏం చేసావు? యాక్సిడెంట్లో నా భార్యని చంపేద్దాం అనుకున్నావా? చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారిగా యామినికి ఇక ఫీజులు ఎగిరిపోతాయి. అదేంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ భార్యని నేను చంపడం ఏంటి? అసలు నీకు పెళ్ళి అవ్వలేదు, నేను మరదల్ని, నువ్వు మర్చిపోయావా అనగానే, చాలా పెద్ద గేమ్ ఆడావుగా, నీ గేమ్ ఏంటో నీ తత్వం ఏంటో అంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను యామరిచి మత్తులో ఉండి తాళిని కట్టించుకుందామని అనుకున్నావు కదా అని చెప్పి రాజు అంటాడు. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక యామిని అయితే, ఏంటి ఇదంతా నాకు ఎలా తెలిసిందా అని చెప్పి అనుకుంటున్నావా? అసలు నువ్వు ఇచ్చిన పాలు నేను ఎక్కడ తాగాను? మత్తులో ఉన్నట్టు నటించాను. నాకు నిజానికి నిన్ననే గతం మొత్తం గుర్తుకు వచ్చింది. నా తండ్రిని చూశాను, నా తల్లిని చూశాను, కానీ గుర్తుపట్టలేకపోయాను. కానీ నా గుర్తు నేనే తెచ్చుకున్నాను. నా మనసును నేనే కంట్రోల్ చేసుకొని చివరాఖరికి నా భర్తని, నా భార్యని మర్చిపోయి నా భార్యని ఒక ఫ్రెండ్ లాగా చూశాను. కానీ ఈరోజు నా గతం మొత్తం నాకు గుర్తుకు వచ్చింది. నాకు పెళ్ళయింది, నా భార్య కళావతి, మా అమ్మ అపర్ణ, మా నాన్న సుభాష్, ఇదంతా గుర్తుకు వచ్చింది యామిని, ఇదంతా గుర్తుకు వచ్చింది. నీ పప్పులు ఇంకా ఉడకవు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, రాజ్ నీకు గతం మొత్తం గుర్తుకు వచ్చిందా? సరే అయితే చాలా సంతోషం. కానీ నన్ను మాత్రం నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నన్ను ప్రేమించి నువ్వు కావ్యని పెళ్లి చేసుకున్నావు. కానీ లాజిక్గా చూస్తే కావ్య కంటే నేనే నీ జీవితంలో ముందున్నాను. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే అనగానే, లేదంటే ఏం చేస్తావు లేదంటే అని చెప్పి కావ్య ఒక్కసారిగా గొంతు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఇక కావ్య కళావతి అని చెప్పి రాజ్ పరుగున వస్తాడు. ఏమండి అని చెప్పనగానే, కళావతి, నాన్న, అమ్మ మీరందరూ అనగానే, ఒరే రాజ్, మేమందరం
మమ్మల్ని అందరినీ గుర్తుపడుతున్నావా అనగానే, అమ్మ అంతా గుర్తుపడుతున్నాను. నిన్ను నాన్నని కళ్ళ ముందు పెట్టుకొని కూడా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఏ రోజైతే నాకు నేనే దుగ్గిరాల ఇంటికి వచ్చానో ఆ మరుక్షణమే నాకు గతం అంతా గుర్తుకు వచ్చింది. కానీ ఇదిగో ఈ రాక్షసి నన్ను పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నింది. ఇదిగో యామిని, నీకు రాత్రికి రాత్రే ఈ విషయం చెప్పి నీకు బుద్ధి చెప్పి నేను రావచ్చు. కానీ నీ తత్వం ఏంటి? నీవు ఏ రకంగా నన్ను మాయ చేశావో నీ నోటితోనే నీకు చెప్పించాలని ఇప్పుడు వరకు వెయిట్ చేశాను. మర్యాదగా చెప్పు, ఎందుకు ఈ పనంతా చేశావు అని చెప్పి అనగానే, ఇక అక్కడే ఉన్న అప్పు, బావా నీ మీద కక్ష సాధించి నిన్ను తన సొంతం చేసుకోవడం కోసం అక్కని చంపించాలని చూసింది. అలాగే కారు యాక్సిడెంట్కి కారణమైంది. ఇక మీ ఇద్దరు విడిపోవడానికి కారణమైంది యామిని అని చెప్పి ఇక అప్పు అంటుంది. ఇక వెంటనే కావ్య ఇక రాజ్ దగ్గరికి వచ్చి, ఏమండి మీరు బాగానే ఉన్నారు కదా అనగానే, అయ్యో కావ్య నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగున్నావు కదా అని చెప్పి ఇద్దరు కూడా సంతోషంలో మునిగిపోతూ ఉంటారు. ఇక మరొక పక్క సుభాష్ అయితే ఇక డాక్టర్తో చెక్ చేయించి రాజ్ అంతా ఆల్ రైట్ బాగున్నాడు అని చెప్పి చెప్తారు. ఇక యామిని అలానే చూస్తూ ఉంటే ఇక ఒకవైపు అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఇక యామిని తల్లిదండ్రుల్ని, అసలు మీరు తల్లిదండ్రులేనా? నా కొడుకుని నా దించి దూరం చేసి నీ కొడుకు కట్టబెడదాం అనుకున్నావు, అసలు మీరు మనుషులేనా అని చెప్పి అపర్ణ ఇక యామిని తల్లిదండ్రులని అయితే బుద్ధి చెప్పేలాగా మాట్లాడుతుంది. ఇక రుద్రాని రాజ్కి ఇక పెళ్ళైపోయి యామిని పట్టుకెళ్ళిపోతుందని చాలా సంతోషంగా ఇక హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఒక్కసారిగా యామినిని అప్పు అరెస్ట్ చేసి ఇక తీసుకొని వెళ్తూ ఉండగా రుద్రాని ఫోన్ చేస్తుంది యామినికి. ఏమైంది యామిని, నువ్వు అనుకున్నట్టుగా రాజుని పెళ్లి చేసుకున్నావా? ఇక ఊరు దాటించేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పు ఇక రుద్రాని కూడా ఈ యామినితో చేయి కలిపింది అన్న విషయం తెలుసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళి రుద్రానిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇంట్లో అందరూ అనుకుంటారు. ఇక రాజ్ కావ్య అయితే మొత్తానికి ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఇక రుద్రానికి ఇక మూడింది. అది ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళని ఇంత ఘోరంగా ఇక ఈ రకంగా చేయాలని చూసిన రుద్రానికి కూడా అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే రుద్రాణిని కూడా అరెస్ట్ చేస్తుంది అప్పు. మొత్తానికైతే ఇక కావ్యరాజ్ ఒక్కటవటం, యామిని రుద్రాని అరెస్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.